హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాస్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇదైతే మా చిన్నని బర్త్డే రోజు వ్లాగ్ అన్నమాట. ఇంకొక వ్లాగ్ కూడా ఉంది, అది కూడా షేర్ చేయాలి. ఇది రోజు పెట్టాలనుకుంటున్నా, ఇప్పటికే 2 days కూడా అయిపోయింది. ఇక తెలిసిందే కదా, అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినామంటే ఇక చాలా వరకు ముచ్చట్లుకే సరిపోతుంది. వ్లాగులు ఎడిటింగ్ చేసి పెట్టడంటే అవ్వట్లేదు. సో అందుకనేసి లేట్ అయిపోతుంది అన్నమాట. ఇంకొక వ్లాగ్ కూడా ఉంది, అండ్ ఇంకొకటి నా మ్యారేజ్ డే వ్లాగ్ కూడా ఉంది, అది కూడా షేర్ చేయాలి. బట్ అది కూడా వెనకగా పోతుంది. సో అన్నైతే నేనైతే నెమ్మదిగా షేర్ చేస్తాను అన్నమాట. ఇక ఎంతైనా అమ్మ వాళ్ళ ఇంటికి కష్టం అంటే మన ఒక్కొక్క వైపు వేరే ఉంటుంది కదా, ముచ్చట్లు మూతులు జాపుకుంటూ సరిపోతుంది కదా. సో అదన్నమాట. సో గుడికి అయితే వెళ్ళేసి వచ్చాము. మా అత్తమ్మ అయితే బయటికి వెళ్ళేసి రాంగ్ అయితే మా చిన్న కోసం అయితే కేక్ తీసుకొచ్చింది. సో అక్షిత్ నేమ్ కొట్టాక అశ్విత్ సంథింగ్ ఏదో నేమ్ కొట్టినట్టు అనిపిస్తుంది నాకు. అంత అశ్విత్ అనే కొట్టినట్టు, బట్ అక్షిత్ కదా అనేసి అయితే మా వాళ్ళతో డిస్కషన్ చేస్తున్నా. ఇక్కడ ఎందుకు అంటే, సో నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అన్నమాట. చిన్న బర్త్డే అక్కడ జరుగుతుంది. సో ఇక మా అత్తమ్మ అయితే ఇక్కడ కూడా కేక్ కట్ చేపిస్తా అని చెప్పేసి అయితే రాంగ కేక్ తీసుకొచ్చింది. అండ్ ఇంకొకటి వాటర్ మిలన్ కేక్ కూడా తయారు చేస్తుంది. వాళ్ళ ఆఫీస్లో సంథింగ్ ఏదో ఫ్రూట్స్ సంబంధించిన అకేషన్ ఉందంట. సో దాని మూలంగానైతే ఇక ఫ్రూట్స్ కూడా సంబంధించింది ఆ చిన్నతో కేక్ కట్ చేపిస్తే బాగుంటుంది కదా అనేసి ఫ్రూట్ కేక్ కూడా తయారు చేస్తున్నారు. ఇద్దరు కలిసి, తాత నానమ్మ కలిసి అయితే మనవన్ కోసం అయితే కేక్ అయితే రెడీ చేసేస్తున్నారు. ఫస్ట్ అయితే ఆ కేక్ కట్ చేపించినాక నెక్స్ట్ నార్మల్ కేక్ కట్ చేపిస్తాం అనేసి అయితే అనుకున్నాము. అందుకనేసి ఇక కేక్ అయితే మా పెద్దోడు లేడు పాప, అమ్మ వాళ్ళ ఇంటికి అన్నాడు. వాడిగా ఇంటికి వచ్చామంటే పోతా అనుకుంటూనే ఉంటాడు. ఎందుకనంటే ఇక్కడ అన్న కొడుకున్నాడు, సో అందుకనేసి వెళ్తానంటాడు. మా చిన్నోడు కూడా పోయిండు, కానీ ఈవినింగ్ టైంలో పోయి తీసుకొని వచ్చా. ఎందుకంటే తెల్లారితే బర్త్డే అనేసి అయితే ఇక నాన్న హ్యాపీనెస్ చూడండి. ఇక్కడ బర్త్డే జరుగుతుందండి. యాక్చువల్గా బర్త్డేలు ఇక్కడ ఏం జరగలేదు, ఫస్ట్ బర్త్డే మాత్రమే జరిగింది. మిగతా ఇంకా 2 బర్త్డేలు మేము బయట ఉన్నప్పుడే వేరే ఎక్కడ పడితే అక్కడ ఏ ఊర్లు ఉంటే ఆ ఊర్లు ఉండగా జరిగింది. సో ఫస్ట్ టైం అన్నట్టు ఇక్కడ ఈ బర్త్డే ఇది మళ్ళీ జరగడము. సో హ్యాపీ వాళ్ళ నాన్నకి కూడా. మా అశ్వగాంధి 3rd బర్త్డే కొత్తింటి జరుపుతా అనేసి శబదం చేసుకున్నాడు. అలానే కొత్తిల్లు కట్టేసి ఆ ఇంట్లోనే మా ఫస్ట్ బర్త్డే జరిపిండు. అండ్ ఇప్పుడు సెకండ్ ఉంది కూడా 4th బర్త్డే, 3rd బర్త్డే కాదు కానీ 4th బర్త్డే అయితే జరిగిపోతుంది. అదొక హ్యాపీనెస్ మా ఆయనకు కూడా. అందుకే ఎంతైనా సొంత ఇంట్లోగా మన మధ్యలో మనం కేక్ కట్ చేసుకుంటే హ్యాపీనెస్సే వేరు కదా. సో ఇక్కడ ఎక్కడంటే నేనే వీడియో షూట్ చేసుకునేది. ఇక మా ఆయననేమో కట్ చేపిస్తాను పోతే నువ్వులే అత్తమ్మ కట్ చేసుకుంటున్నావు జరుగు అని అన్నాక అక్కడి నుంచి అయితే వచ్చేసిండు. ఇక్కడైతే కేక్ అయితే కట్ చేపిస్తున్నాం. యాక్చువల్గా నా మొబైల్ ఖరాబ్ అయిపోయింది, చాలా వరకు డిమ్ లైట్ వచ్చింది. బట్ ఇక్కడ ఏంటంటే మా ఆయన ఫోటోలు తీయమన్నాక తీపిస్తున్నాను అన్నమాట. సో ఇక్కడైతే కేక్ అయితే కట్ చేపిస్తున్నాము. ఇక వెల్దరింగ్ లైటింగ్ చూసుకోవాలి కదా, మా ఆయన మామూలుగా ఉంటుంది. ఫోటోలు తీస్తే ఒక్క ఫోటో కూడా సరిగ్గా రాదు, కానీ ఓవరాక్టింగ్ చేసి ఇట్లా మాత్రం నెంబర్ 1 అన్నమాట. ఇక అసలు అమ్మో మామూలు ఉడకపోయట్లేదు. ఇక్కడనైతే బీభత్సంగా ఉన్నది. ఉడకపోతే అట్లా ఫ్యాన్ అయితే బంద్ చేసుకొనేసి టక్కటక్కైతే అయితే కట్ చేపిస్తున్నాం అనమాట. ఫస్ట్ ఫ్రూట్ది కేక్ కట్ చేపించిన తర్వాత నెక్స్ట్ నార్మల్ కేక్ కట్ చేపిస్తామని అయితే ఫస్ట్ అదే కేక్ కట్ చేపిస్తున్నాము. మా చిన్నోడైతే ఆయన బర్త్డే రోజు అయితే 3 కేకులు కట్ చేసి ఉండదు. ఒక భలే అనిపించింది. అసలు యాక్చువల్గా బర్త్డే మేము ఇక్కడికి వచ్చే వాళ్ళం కాదు. మా ఆయనకి అనుకోకుండా అయితే తన సైట్ ఓటీ పడింది అన్నమాట, ఈ సైట్ నుంచి ఇంకో సైట్కి. సో అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాము. లేకపోతే మేమైనా నలుగురు కట్ చేసుకుందాము. బట్ ఇక్కడ వీడు అందరి మధ్యలో కేక్ కట్ చేసుకుంటే మాకు అయితే ఫుల్ హ్యాపీ అనిపించింది. ఎంతైనా కానీ అందరి మధ్యలో కేక్ కట్ చేసుకుంటే ఆనందమే వేరు కదా, అందుకనేసి అనిపించింది అన్నమాట. మా వాళ్ళని అసలు యాక్చువల్లీ అక్కడ నేను మా ఆయన పెద్దోడు చిన్నోడు గింతే. పాపం వాడు కూడా అసలు ఏంది అనేసి మేము కూడా ఫస్ట్ ఆలోచించాము, ఏంటి సిచ్యువేషన్, ఫస్ట్ పోదామని అనుకున్నాము. బట్ లీవ్స్ దొరికాయి కదా అన్న ఆలోచనలో ఉండిపోయాము. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా అదృష్టం దేవుడు మాకు కరుణించిండు అన్నమాట. అనుకోకుండా అయితే మా ఆయనకు వేరే సైట్లో ఓటీ పడింది. సో ఇక్కడ నుంచి 15 days అక్కడ షిఫ్ట్ అవ్వాల్సిందే తాను. నేను అక్కడ ఒక్కదాన్ని ఉండలేను కదా. సో ఇలాగో సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి కదా అనేసి నేను అక్కడ నుంచి అయితే అమ్మ వాళ్ళ ఇంటికి ఫస్ట్కి వద్దాం అనుకున్నదాన్ని. బట్ ఏంటంటే ఇక చిన్న బర్త్డేకి అది రావడానికి 24th నాడే వచ్చేసాము. 24th నాడే వచ్చేసాం అన్నమాట. అది వచ్చుట్లో ఇక వీడైతే అందరి బదులు అయితే కేక్ అయితే కట్ చేసుకుంటున్నాడు. అదొక హ్యాపీనెస్ మాకైతే. యాక్చువల్గా ఏం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు, ఎందుకంటే ఏం మాటలో కూడా నాకు అర్థం కావట్లేదు అంతే. సో ఇది ఫ్రూట్ కేక్ బాగా తయారు చేసింది మా అత్తమ్మ. వాని కోసమే ప్రత్యేకించి చెర్రీస్ అవన్నీ పట్టుకొచ్చింది. సో ఇక నార్మల్గా అయితే కేక్ అయితే వేసేసినాము. అది ఇంకొకటి కేక్ తీసుకొచ్చింది, ఎందుకంటే నా చేతిలో నేను కట్ చేయించుకోవద్దా అనేసి కేక్ అయితే ఇంకోటి పట్టుకొని వచ్చింది. సరే అనేసి 2 అయితే కేక్ అయితే కట్ చేయించారు అన్నమాట.
మా వందైతే ఆనందానికైతే అద్దులు లేవు. ఎందుకంటే 3 కేకులు కట్ చేస్తున్నాడు కదా, సో అట్లా హ్యాపీ అయిపోతున్నాడు. ఇక వాని కుంకుమ అయితే పోయింది. పోయినాక మా మామయ్య ఏం చేయాలో అర్థం కాక పక్కన పాప మా ఆయన టీషర్ట్ తుడిచిండు, నా టీషర్ట్ తుడిచిండు అనేసి అన్నాడు మా ఆయన. సో ఇక్కడైతే ఇక అయిపోయాక ఇక నెక్స్ట్ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వచ్చేదన్నమాట. అక్కడ ఇప్పుడు ఇంకొక వ్లాగ్ ఉంది, సో అది కూడా షేర్ చేయాలి. అది రేపు మార్నింగ్ షేర్ చేస్తా. ఏమన్నా ఉడకపోస్తుందా అసలు మామూలుగా కాదు, ఏం చేయాలి కూడా అర్థం కావట్లేదు. ఇదైతే మొన్న నా బర్త్డే రోజు అయితే వెలిగించినప్పుడు బుడేలు ఉన్నదండి, నా మీదే పడ్డది. నాకు భయం వేసింది. మా చిన్నోడు ఆడికి భయపడకుండానే ముట్టించుకుంటా అంటూ చూసిండు. పాపం వాడు చూడు, నాకు వాడి చూస్తే అయితే ఒక ఆల్మోస్ట్ ఒక్కటే బర్త్డే అందరి మధ్యలో జరిగింది. వానికి అప్పుడు ఇంకెవరు ఏందని తెలియదు, చిన్నోడు కాబట్టి. ఇప్పుడు నెక్స్ట్ 2 బర్త్డేలు ఇండివిజువల్గా చేసుకున్నాము మేమే 4 సో అప్పుడు ఆ టైంలో వానికి ఏం తెలియదు పాపం. అదొక అంటే అందరూ వస్తే బాగుంటుంది కదా. మా ఇంటి పక్క పిల్లలకు కూడా బర్త్డే అయితే నా బర్త్డే ఎప్పుడు అనుకుంటూనే ఉన్నాడు. మొన్న మా బర్త్డేలు, మ్యారేజ్ డేలు ఇవన్నీ వస్తా అంటే కూడా నా బర్త్డే ఎప్పుడు అనుకుంటున్నాడు. ఎట్టకెళ్ళకి తన బర్త్డే వచ్చినాక ఈరోజు నా బర్త్డే అనుకుంటున్నాడు. సో ఇక మా వాడు కూడా కేక్ తినట్లో నెంబర్ 1. సగం కేక్ కంటే ఎక్కువ వాడే తింటాడు. ఇంకా కూల్ కేక్ అయితే ఫుల్గా తింటాడు. ఫస్ట్ అయితే కేక్ తినట్లో నెంబర్ 1 మా చిన్నోడు. అమౌంట్ కట్ చేసుకునేది అయితే కూల్ కేక్ అయితే సగం కేక్ వాడే తిన్నాడు. బట్ టేస్ట్ చేయనది ఏది ఉండదు. మా చిన్నోడు వేరే, అంతే ఆడు వేరే అంటే వేరే. సో ఇక్కడైతే ఇక మా వాళ్ళు కట్ చేసి అయిపోయినాక నేను కట్ చేశాను. పోతే మా ఆయన అంత పిచ్చి ఇంకేది ఉండదు. నిజంగా 3 కేకులు కట్ చేయించాం కానీ ఒక్క దాంట్లో కూడా ఫోటోలు తీయలేదు. అంత గలీజ్గా వచ్చింది. అందరి బాగానే వచ్చినాయి ఫోటోలు, కానీ మేము దిగింది ఒక్క ఫోటో కూడా బారాదు. అది వెరైటీగా పెడతాడు. అంత బాగా అనిపించింది. ఎందుకు వాడు చూడు వచ్చిండు టక్కని పెడితే నేను టక్కని తినేస్తా అని చూస్తున్నాడు వాడు. అంత పిచ్చి ఆడికి తిట్టిన మా ఆయన ఒక్క ఫోటో కూడా బాగాలేదు. బట్ ఏం చేసినాం ఏదో బాగా, మళ్ళీ నేను బాగుండి మా ఆయన బాగాలేకపోతే నీ ఫొటోస్ బాగున్నాయి అని పెట్టుకున్నామా అని తిడతాడు. అదొక బాధ. సో ఇక్కడ వీడియో అయితే మా అత్తమ్మ తీస్తుంది, ఫోటోలు కూడా తీసేది మా అత్తమ్మనే ఫోన్లో. అట్లా పెట్టు అనేసి అంటే తీస్తుంది అన్నమాట. మా చిన్నోడు అది తినేది అనుకుంటున్నాడు, బట్ అది ప్లాస్టిక్ అన్నాక అయ్యో అని అన్నాడు. సో వీడియో వస్తే మాత్రం లైక్, షేర్, కామెంట్, ఇంకా 2 బ్లాగులు వస్తే చూస్తూ ఉండాలి.